Namaste and welcome to FarmTech Solutions. నమస్కారం మిత్రులారా, ఫార్మ్టెక్ సొల్యూషన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ అందమైన బోన్సాయ్ మొక్కతో మన 2026 నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్నాం. 2025 అంతా మా ఛానల్ కు మద్దతుగా నిలిచిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణ వల్లే మా ప్రయాణం మరింత అందంగా మారింది. 2026లో కూడా ఇంకా మంచి వ్యవసాయ సమాచారం, హోమ్ గార్డెనింగ్ వీడియోలు, ఉపయోగకరమైన సూచనలతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. మా ఛానల్ను ఇప్పుడే జాయిన్ అవుతున్నా కొత్త వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ రోజు మనం చాలా అందమైన, శాంతినిచ్చే కళ గురించి తెలుసుకోబోతున్నాం. అదే బోన్సాయ్ మొక్కలు. మీ ఇంట్లోనే చిన్న మొక్కను అద్భుతమైన బోన్సాయ్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బోన్సాయ్ అంటే ఏమిటి? బోన్సాయ్ అనేది జపాన్కు చెందిన ఒక కళ. సాధారణ మొక్కను చిన్న కుండలో పెంచుతూ సహజంగా చిన్న చెట్టులా తయారు చేయడమే బోన్సాయ్. ఇది కేవలం మొక్క కాదు, ఇది ఓ కళ, ఓ ధ్యానం, ఓ ప్రశాంతత. బోన్సాయ్ కోసం సరైన మొక్కలు. ప్రారంభ దశ వారికి ఈ మొక్కలు చాలా మంచివి. మర్రి చెట్టు, ఫైకస్, వేప, జేడ్ ప్లాంట్, కరివేపాకు, ఫ్యూకియన్ టీ. ఇవి సులభంగా పెరుగుతాయి, సంరక్షణ కూడా తక్కువ. సరైన కుండ మట్టి. బోన్సాయ్కు పెద్ద కుండ అవసరం లేదు, తక్కువ లోతు ఉన్న కుండ. నీరు బయటకు వెళ్లే రంధ్రాలు ఉండాలి. మట్టి మిశ్రమం, మట్టి, ఇసుక, కంపోస్ట్ సమాన మోతాదులో. కత్తిరింపు, ప్రూనింగ్. బోన్సాయ్ అందంగా ఉండాలంటే కత్తిరింపు చాలా ముఖ్యం. అవసరం లేని కొమ్మలు తొలగించాలి. ఆకారాన్ని నెమ్మదిగా ఇవ్వాలి. ఒక్కసారిగా ఎక్కువ కత్తిరించకూడదు. ఓపికే ఇక్కడ అసలు రహస్యం. నీరు, వెలుతురు. మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి. రోజుకు 3-4 గంటలు సూర్యకాంతి సరిపోతుంది. ఎక్కువ నీరు హానికరం. ముగింపు. బోన్సాయ్ అనేది ఓ మొక్క కాదు, అది ఓ అనుభూతి, ఓ శాంతి, ఓ సహనం. మీరు కూడా ఇంట్లో బోన్సాయ్ పెంచాలని అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.